నా మానా నేను ఏదో పని చేసుకుంటుంటే విజిలేస్తావా? అది కాదు. ఏంటి కాదు? సిగ్గు లేకుండా దొంగ చూపులు చూస్తూ పైగా పేపర్ చదువుతున్నాడు బిల్డప్ ఒకటి. స్టూపిడ్ ఇడియట్. మరెందుకు విజిలేసి వచ్చింది నువ్వు? ముందు నీ పని చెప్తాను. మేనర్లెస్ కంట్రీ బ్రూట్. మా నాన్నతో చెప్తాను. నాన్న నాన్న. ఏమైందిరా? ఎవడో దొంగ సచ్చినాడు, విజిలేసాడు. అది నా చావుకు వచ్చింది. మనోడే, అందులోనూ చదువుకున్నవాడు, విద్యకు సరైన జోడు. ఏంటి బాబాయ్? బాబాయ్ కాదు, మావయ్యాను. అమ్మ సచ్చినోడా, ఎంత కుట్ర పన్నావురా. రింగ్ రోడ్ రంగి ఎవరితోనే మాట్లాడుతున్నావు? చెప్పు. నేనెవరితో మాట్లాడినా నా మనసంతా నువ్వే భయ్యా. నా పెద్దాపురం పలక, నా సిలకలూరు పెడ సల్లక. ఇలాంటి మాటలు చెప్పి కంతలో ఎలుకు దూరినట్టు బొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా? రింగ్ అంటే నా రింగ్ రోడ్డు రంగి. నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా. నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో, అంతా నీకే తీసుకో. నిజంగానా భయ్యా? ఏంటి అలా కొరికేశావు? చెయ్యి కాదురా, నీ పీక కొరుకుతా. తాగుబోసు సచ్చినోడా, రాత్రి తాగి దిగలేదా? రాళ్ళు తెచ్చి బంగారం అంటావా? రాళ్ళ అర్థమైంది. ముక్కు పొడుకులు సోపోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ. అందుకే కళ్ళు పైర్లు గమ్మి రాళ్ళ కనపడుతున్నాయి. ఇంకొకసారి సరిగ్గా చూడు. దీన్నేమంటారా? ఓల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒరే, నిన్నిక బతకనివ్వరా? నాతోనే ఆడుకుంటావా? నిన్ను ఏంటిది? పాయసం. పొద్దున పాలు పొంగించంగా దాంతో చేశాను. మీ మందులోకి ఏమన్నా పనికొస్తుందేమోనని. మోనోక్రోటోఫస్ అదేదో ఉంటుంది కదా, అదే మీ దగ్గర స్టాక్ ఎక్కువ కదా, అది పట్టరాపోయావా? వెళ్ళి తీసుకురమ్మంటావు బావా? ఓరే నాయనో, నా జీవితం నాశనం అయిపోయిందిరా దేవుడా. చిచ్చి చిచ్చి, మందులోకి పాయసం ఎవడైనా తాగుతారే? మన ఇద్దరు కాంబినేషన్ లా ఉంటుంది. ప్రపంచంలో ఎవరికైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే పెళ్లి తర్వాత మానేద్దాం అనుకుంటాడు. నేను పెళ్లి దగ్గర నుంచే మొదలెట్టాల్సి వస్తుంది. నా కర్మ నా కర్మ నా కర్మ. అదేంటి బావా? ఇదిగో ముందు అది నువ్వు బావ అనే పదం మాని, నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. అలాగే బావా. అదిగో మళ్ళీ నీ ఓయ్ ఏయ్ ఏయ్ సుంత, ఎప్పుడైనా నేను ఐశ్వర్యరాయ్ కావాలని అడిగానా? పోనీ బిబాసు బస్సు నో, పోనీ కరీనా కపూర్. ఏదో నా రేంజ్ తగ్గట్టు ఒక సిలకో పావడం ఒక కోకిలో కావాలనుకున్నాను. నువ్వు ఇచ్చావా? నో. అబ్బా, పోయి సుబ్బలక్ష్మిని ఇస్తే నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? యూ టెల్ మీ. వాట్ షుడ్ ఐ డూ? బాబు అడు తిరుగు, ఇటు తిరుగు. ఏమే, అసలు నువ్వు నా రేంజ్ సరిపోతావే? ఈ రేంజ్ కి నాకన్నా అందుగత దొరుకుతుందా బావా? ఏంటే క్రాసింగ్ లిమిట్ అంటూ వీడేంటి ఇక్కడికి వచ్చేస్తున్నాడు? ఏంటి ఆ ఫిగరేనా? ఏ ఫిగర్? అదేరా, యాక్సిడెంట్ పార్టీనా? కాదు, ఇది వేరే ఫ్రెండ్. ఫ్రెండ్ అంటున్నావు, మరి రావే పోవే అన్నట్టు వినిపించింది. గర్ల్ ఫ్రెండ్ అలాగే కదా పిలుస్తారు మరి. గర్ల్ ఫ్రెండా? ఎవర్రా అది? జై థర్డ్ క్లాస్ మాట్లాడరా. ఎవర్రా అది? నేను చెప్పినా నీకు తెలియదులే. అబ్బా చెప్పరా, తెలుసుకుంటా. వదిలేలే లేడే, ఏదో ఒకటి చెప్పాల్సిందే. ఈ అమ్మాయే.
ఈ ఫిగరా? ఇది ముంబై ఫిగర్ రా. అయ్యయ్యో ఎస్టీడీ బిల్లు వాచిపోద్దే. నాన్నకు తెలిస్తే నువ్వు మటాష్. నేను ఫోన్ చేస్తే కదరా ఎస్టీడీ బిల్ పెరగడానికి. ఆ ఫిగరే నాకు ఫోన్ చేసింది. ముంబై ఫిగర్ నీకు ఫోన్ చేసి మాట్లాడుతుందా? ఒరే ఒరే నేను కూడా ఆ ఫిగర్ తో మాట్లాడతాను రా. ఒరే ప్లీజ్ రా, నేను ఇంతవరకు ఏ ఫిగర్ తోనూ మాట్లాడలేదురా. ఇవ్వరా ఏంట్రా భయపడ్డావా? ప్లీజ్ ఇవ్వరా. రేయ్, వద్దురా. నాన్న నువ్వు చాలా బుద్ధివంతుడు అని నమ్ముతున్నాడు, ఇందులో ఇరుక్కోవద్దు. అబ్బా నేనేం ఇరుక్కోను కానీ ఇవ్వరా ప్లీజ్ ఇవ్వరా. అబ్బా, నీ కర్మ. హలో ఒరేయ్ నన్ను తిట్టావు కదరా, ఈ రోజు నిన్ను అడుక్కునేవాడొకడు చెప్పుచ్చుకుంటాడు. బాత్రూమ్ లో జారిపడి నువ్వు పెళ్లికి పనికి రాకుండా పోతావురా. ఒక పిచ్చి కుక్క నిన్ను కచ్చి కచ్చిగా కరిసి పారిపోతుంది. ఒరే మా ఫ్యామిలీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవు కదూ, నీకు పొయ్యే కాలం వస్తుందిరా. నీ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతుంది. మా నాన్నని తిట్టావు కదూ, మీ నాన్నకి పిచ్చి పట్టి చొక్కా చింపుకొని రోడ్ల మీద తిరుగుతుంది. ఈ రోజే ఇప్పుడే ఒక చెత్త లారీ గుద్ది నువ్వు దిక్కుమాలి చావు చేస్తావు. రే రే వింటున్నావా? ఒకవేళ తప్పించుకున్నావు అనుకో, నువ్వే సందులో దాక్కున్నా పట్టుకుని జైల్లో తోయించి చిప్పకుడు తినిపించకుండా నిన్ను వదలనరా. ఏమందన్నా? చిచి గర్ల్ ఫ్రెండ్స్ లో కూడా ఒక మంచి ఫ్రెండ్ లేదురా నీకు? పోయి నీకు నీ అన్నగా పుట్టాను చూడు. కాదు నువ్వు నాకు తమ్ముడుగా పుట్టావు చూడు. కర్మ. అమ్మా హలో హలో. ఏమిటి సునకము వలె కనకము వాసన చుచ్చుచున్నాడు? ఏమి మనవా వాసన చూచుంటివి? బంగారమా? బంగారు కర్మాగారమా? దేశంలో ఉన్న బంగారం అంతా మీ ఒంటి మీదే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? పైనుండి. ఓహో ఇక్కడ మాకు ఏమియును అవగతము కావటము లేదు. మిక్కిలి ఆకలిగా ఉన్నది. నాకును. అయ్ బాబాయ్ ఆకలిస్తుందా? ఏళ్ల మధ్య నుంచి ఒక్క ఉంగరం జారి పడితే చాలు, ఏడాది పాటు కడుపు నిండిపోద్ది. నాతో రండి, మంచి భోజనం పెట్టిస్తా. ఓ, చూచుటకు బహు చిత్రంగా ఉన్నది ఈ జలపూరి. అదేంటి అలా విసిరేశారు? పానీ సేవించితిమి, పాత్ర పారవేసి. అయ్యో అది కూడా తినడానికే. ఇది కూడా ఒకసారి పట్టుకోండి చూపిస్తాను. ఇలా బావుండు. మిత్రమా, తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది. జలపూరి దాత సుఖీ భవ, సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. వెళ్ళిపోతున్నారంటే బిల్లు కట్టాలండయా? బిల్లు అనినా? మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్కం. ఓ ధనమా? గుప్తా మిత్రమా, తాత ధనము ధనము. 1000 రూపాయల 50 రూపాయల బిల్లుకి ఇంత పెద్ద నోటా? చిన్నదివ్వయ్యా. చిన్నదట. అలాగే తాత, చిన్నది చిన్నది. తీసుకున్నాడు. సుఖీ భవ, సుఖీ భవ. నాది కూడా అదే. చి కాదు సి. అద్ది అద్ది అద్ది. చూసావా నువ్వు అలా ఏలేస్తుంటే నీ కోపం కాదు, నాకు నెక్స్ట్ వీక్ రాబోయే కోపం కూడా పోయింది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. పోయిన వారానికి ఇప్పటికీ నీలో చాలా తేడా కనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? అసలు యాంగర్ మేనేజ్మెంట్ ని కనిపెట్టిన నా కొడుకు. ఏమండి, ట్రీట్మెంట్ అంటే ఓ టాబ్లెట్, ఓ ఇంజెక్షన్ ఇలాంటివి ఏదైనా ఇస్తారు కానీ ఇదేంటండి కోపం వస్తే విజిల్ వేయడం, పెదాలు కొరుక్కోవడం, ముట్టి కొరుక్కోవడం? అలా అనుకో. కోపం వస్తే కంట్రోల్ చేసుకోవడానికి విజిల్ వేయడం అనేది ఎంతో మందికి ఇచ్చే ట్రీట్మెంట్. నా మటుకు నేను ఎంతో మందికి ఇచ్చాను. మరి వాళ్ళెవరు వచ్చి కంప్లైంట్ చేయలేదే? అంటే వాళ్ళకి తగ్గినట్టే కదా. బొంగులో పోసిన తీర్థం అనుకొని మళ్ళీ వచ్చిండరు. నేను ఒక్కనే హోల్ ఏపీలో సోలో. ఏమండి, 2 ఏళ్ల నుంచి వస్తున్నాను. మీరు వేయమన్న విజులు ఊత్తూనే ఉన్నాను, అయినా నా కోపం తగ్గలేదే. పైగా పక్కన ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకేదో సైటు కొడుతున్నానని నన్ను చితకబాతున్నారు. శాతగాక వంకరన్నానంట నీలాంటోడు.
ప్రాబ్లం వాళ్ళలో లేదు, నీ పాట సెలక్షన్ లో ఉంది. కోపం వస్తే తగ్గడానికి ఏ లాలిపాటో జోలపాటో పడుకోవాలి కానీ నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి పాట పాడితే కాదు. నీ డమ్మలో ట్రీట్మెంట్ తో నీ నన్ను ఏమైనా కానీ నా ట్రీట్మెంట్ మాత్రం ఏమనంటే ఒప్పుకో. నా చేసేవాళ్ళ తొక్కలో ట్రీట్మెంట్ ఒక్క అనొద్దు. తొక్కే ఆ డబ్బులతో నీ ఆస్తులు పెంచుకుంటున్నావు కానీ ఒక్క పేషెంట్ అయినా సరి చేసావు నువ్వు. మిస్టర్ రాజా, నువ్వు టూ మచ్ గా మాట్లాడుతున్నావు. ఇదంతా నా కష్టార్జితం తెలుసా? ఏది ఇదంతానా? 2 ఏళ్ల క్రితం ఈ కంప్యూటర్ ఉందా? నా డబ్బులతో ఈ కంప్యూటర్ కొన్నావు. ఇది ఫ్రెష్ గా 2 రోజుల క్రితం కొన్నట్టు. మిస్టర్ రాజా, నువ్వు చాలా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నావు. ఐఎమ్ ఎ డాక్టర్. ఐఎమ్ ఆల్సో ఎ డాక్టర్. సో వాట్? నౌ యు ఆర్ మై పేషెంట్. నేనేం చెప్తే అది చేయాలి. 2 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాను. పాటలు మారి కొత్త ట్యూన్స్ కూడా పుట్టుకొస్తున్నాయి కానీ రిజల్ట్ ఏది? వచ్చేదాకా వెయిట్ చేయనయ్యా. డాక్టర్లు అంటే మరి అలసైపోయింది. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఏమిటి లిమిట్స్? వాట్ లిమిట్స్? డాక్టర్ పేషెంట్. ఎదవ నాటకాలతో అబ్బద్దు. నీ కోసం ఇంకొక 10 రోజులు ఆగుతా. నువ్వు ఊతమన్న పాటలే ఊతా. ఈ లోపు తేడా ఏమీ కనపడలేదనుకో, నీ జున్ను జిలేబీ అయిపోద్ది. నీ గజ్జలు కూల్ కూల్ డౌన్. ఆ మాటలే మామూలుగా చెప్పు అంటే నవ్వుతూ. కమాన్ కమాన్. అది 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 ఎదవ నాటకాలు దొబ్బద్దు. నీ కోసం 10 రోజులు ఆగుతా. నువ్వు పాడమన్న పాటల్ని ఊతా. అయినా తేడా కనపడలేదనుకో, నీ జున్ను జిలేబీ అయిపోద్ది. నీ గజ్జలు ఊతడానికి ఉట్టి కూడా మిగలదు. ఎక్స్ప్రెషన్ మారింది కానీ ఫీలింగ్ మారలేదేంటి? వర్కౌట్ అవుద్దా? నువ్వంటే నాకు ఇష్టమని డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయికి చెప్పేరా అని ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదరా. ఈ మాత్రం దానికో DVD ప్లేయరు, 4 DVDలు, నీకో డైట్ కోకు, ఇవన్నీ నాకు అవసరమా? రే, లవ్ కావాలంటే ఇలాంటి ఖర్చులన్నీ తప్పవురా. అవునా కాదా? ఆయనంటే మెగాస్టార్ రా, ఆయన ఎలా చెప్పినా చెల్లుద్ది. మన లెవెల్కి తగ్గట్టుగా చెప్పు. అది తీసి ఇది పెట్టు. చూడు. మమ పాప పప గమ ప గమ గస నిని సా స స గ గ సా స స ని స గ గ మ ప సా స ని ని పాప మమ గ గ సా స ని సా లా లా ని ని మా ప ప మ గ. అంటే ఇప్పుడు ఊరు నుంచి మా అమ్మని పిలిపించి ఆవిడికి హార్మోనియం నేర్పించి కోకిలకు ట్యూషన్ చెప్పించాలంటాం. బాగుంది, ఇదో ఐడియా. జీవితాన్ని మార్చేస్తుందేమో. సారీరా, ఇంకోటి ఏదైనా ఉంటే చెప్పవా? మంచి ఐడియా ప్లీజ్. అయ్యా నీకో దండం. మీ ఇద్దరిని కలుపుతానని మాట ఇచ్చాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.